హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అప్డేట్ తెలుసుకునే ముందు ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్. ఇక అప్డేట్లకు వెళ్ళే ముందు అసలు ఈ అప్డేట్ దేని గురించి ఇచ్చాను అంటే, చాలామంది పీజీ సెట్ కౌన్సిలింగ్ అప్లై చేస్తూ ఉన్నారు. ఇందులో మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. పీజీ సెట్తో పాటు నావీ అప్లికేషన్స్, తర్వాత డిఆర్డిఎల్ అప్లికేషన్స్, తర్వాత ఈ డిఫెన్స్ అప్లికేషన్స్లో ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ ఆఫ్లైన్ అప్లికేషన్స్ కానీ మార్క్స్ సెక్యూర్డ్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ 2 కాలమ్స్ ఇస్తున్నారు. ఈ మార్క్స్ టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఎలా కనుక్కోవాలనేది చాలామందికి డౌట్గా ఉంది. సో దాన్ని క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో ఎస్జిపిఏ ఎలా కనుక్కోవాలి, సిజిపిఏ ఎలా కనుక్కోవాలి, ఎస్జిపిఏ టు సిజిపిఏ పర్సంటేజ్ని ఎలా కనుక్కోవాలి, అలాగే మార్క్స్ సెక్యూర్డ్ అంటే సిజిపిఏకి వెళ్ళి మార్క్స్ సెక్యూర్డ్ ఎలా కనుక్కోవాలనే విషయాలు ఇందులో మీకు అప్డేట్ చేయబోతున్నాను. ఇక అప్డేట్లోకి వెళ్ళే ముందు JN2 R16 అకాడమిక్ రెగ్యులేషన్స్లో రూల్ 9.0లో గ్రేడింగ్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీజర్ని డీటెయిల్గా మనం తెలుసుకునే ముందు అసలు వాట్ ఈజ్ ఎస్జిపిఏ. ఎస్జిపిఏ అంటే సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజు, సిజిపిఏ అంటే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజు. ఇది ఎస్జిపిఏ సిజిపిఏకు అబ్రివేషను. ఇక JN2 ఈ ఎస్జిపిఏ క్యాల్కులేషన్ ఎలా చేయాలనేది ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో మనకు హెడ్డింగ్స్ చూస్తే సబ్జెక్ట్స్ ఇచ్చారు, సబ్జెక్ట్ కాలం, క్రెడిట్స్ కాలం, లెటర్ గ్రేడ్ కాలం, గ్రేడ్ పాయింట్, క్రెడిట్ పాయింట్స్. ఈ టేబుల్లో కోర్స్ 1, కోర్స్ 2 సబ్జెక్ట్ అండర్లో ఏం చేశారంటే సబ్జెక్ట్స్ బదులు కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3, కోర్స్ 4, కోర్స్ 5, కోర్స్ 6 అంటే 6 సబ్జెక్ట్స్కు సంబంధించిన టేబుల్ ఇలిస్ట్రేషన్లో ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క సబ్జెక్టు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, దీనికి ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి, ఆ సబ్జెక్టుకు ఏ గ్రేడ్ పాయింట్ ఇచ్చారు అని చెప్పేసి ఈ ఇలిస్ట్రేషన్లో ఇవ్వండి. అంటే సిమిలర్గా మనకు మెమోలో ఇలాగే ఉంటుంది కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు మార్క్స్ మెమోలో ఏమొస్తాయి, క్రెడిట్స్ వస్తాయి, లెటర్ గ్రేడ్స్ వస్తాయి, గ్రేడ్ పాయింట్స్ వస్తాయి. దీన్ని ఎస్జిపిఏ క్యాల్కులేషన్ ఎలా చేస్తారు అంటే క్రెడిట్స్ ఇంటూ గ్రేడ్ పాయింట్స్. సో క్రెడిట్స్ వచ్చేసి 4 ఉన్నాయి ఫస్ట్ సబ్జెక్టుకు. 4 × 8 = 32. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి 4 × 10 40 మార్క్స్ 40. థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి 4 × 5 20. ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి 3 × 6 18. ఫిఫ్త్ సబ్జెక్ట్ వచ్చి 3 × 9 27. సిక్స్త్ సబ్జెక్ట్ వచ్చి 3 × 5 15. సో ఇది క్రెడిట్ పాయింట్స్ కనుక్కున్నాము ఈచ్ సబ్జెక్టుకు. ఈచ్ సబ్జెక్టుకు కనుక్కున్న క్రెడిట్ పాయింట్స్ని టోటల్ చేసుకుంటే సమ్ ఆఫ్ క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. ఈ క్రెడిట్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, ఇక్కడ 152 వచ్చాయి. అలాగే ఈచ్ సబ్జెక్ట్ యొక్క క్రెడిట్స్ను సమ్ చేస్తాము, అది 21 క్రెడిట్స్ వచ్చాయి. ఇక్కడ ఎస్జిపిఏకు ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ క్రెడిట్ పాయింట్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ క్రెడిట్స్. ఇది మన క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 152 వచ్చాయి, క్రెడిట్స్ వచ్చేసి 21 వచ్చాయి. సో 152 / 21 చేస్తే 7.24 ఎస్జిపిఏ. ఇది ఎస్జిపిఏ క్యాల్కులేషను ఇలా చేస్తాము. అలాగే సిజిపిఏ ఎలా క్యాల్కులేట్ చేస్తామో మనం తెలుసుకుందాం. సిమిలర్గా మనం ఎస్జిపిఏ ఎలా అయితే క్యాల్కులేట్ చేసామో సిజిపిఏ కూడా అలాంటి క్యాల్కులేషన్ ప్రొసీజరే చేస్తాము. బట్ ఎస్జిపిఏలో ఒక సెమిస్టర్కే చేస్తాము, సిజిపిఏలో మల్టిపుల్ సెమిస్టర్స్ చేస్తాము. క్యుములేటివ్గా ఎస్జిపిఏ క్యాల్కులేట్ చేస్తాము. ఫస్ట్ సెమిస్టర్కు సిమిలర్గా మనం ఎస్జిపిఏ ఎలా క్యాల్కులేట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా క్రెడిట్ పాయింట్స్ క్యాల్కులేట్ చేసాము. సిమిలర్ 4 × 8 32. ఇలాగా ప్రతి సబ్జెక్టు మనము క్రెడిట్ పాయింట్స్ క్యాల్కులేట్ చేసుకున్నాము ఫస్ట్ సెమిస్టర్కు. అలాగే సెకండ్ సెమిస్టర్ కూడా క్రెడిట్ పాయింట్స్ క్యాల్కులేట్ చేసుకున్నాము. టోటల్ క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 327 క్రెడిట్ పాయింట్స్ వచ్చాయి 2 సెమిస్టర్స్ కలిపి. అంటే
ఇక్కడ ఇలిస్ట్రేషన్ పర్పసే కాబట్టి ఓన్లీ 2 సెమిస్టర్సే చూపిస్తున్నాము. మనం దాదాపు మనకి 8 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి సిమిలర్ మెథడ్లో మనం 8 సెమిస్టర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ సమ్ ఆఫ్ క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 327, అలాగే సమ్ ఆఫ్ క్రెడిట్స్ వచ్చేసేసి 42. సో సిజిపిఏకు ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ క్రెడిట్ పాయింట్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ క్రెడిట్స్. ఇది మనం ఆ ప్రకారంగా చేసుకుంటే 7.79 సిజిపిఏ వచ్చింది. ఇది సిజిపిఏ క్యాలిక్యులేషన్ మెథడ్. సో ఎస్జిపిఏ కానీ సిజిపిఏ కానీ మనము ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఎస్జిపిఏ సిజిపిఏ టు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని ఎలా కనుక్కోవాలి. ఇది JNTU రెగ్యులేషన్స్ అండర్ రూల్ 11.2లో ఇవ్వడం జరిగింది. ఫర్ ఫైనల్ పర్సంటేజ్ ఆఫ్ ఫార్ములా మార్క్స్ ఈక్వలెంట్ టు ద కంప్యూటెడ్ ఫైనల్ సిజిపిఏ ద ఫాలోయింగ్ ఫార్ములా మే బి యూజ్. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక్కోవడానికి ఫైనల్ సిజిపిఏ మైనస్ 0.5 ఇంటూ 10 అని చెప్పేసి మనకు అకాడమిక్ రెగ్యులేషన్స్ 11.2లో ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములాను ఉపయోగించుకొని మనం ఇప్పుడు పర్సంటేజ్ని కనుక్కుంటాం. ఇంకో రకంగా ఈ ఫార్ములాని సింప్లిఫై చేస్తే సిజిపిఏ ఇంటూ 9.5 కూడా మనం అలా కూడా తీసుకోవచ్చు. ఎలా 9.5 ఎలా వచ్చింది అంటే 10 మైనస్ 0.5 మైనస్ చేస్తే 9.5 వస్తుంది. ఇట్లా 9.5 కూడా తీసుకోవచ్చు. ఇక పర్సంటేజ్ను మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఎస్జిపిఏ మనకి ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని కనుక్కోవడానికి ఎస్జిపిఏ మైనస్ 0.5 ఇంటూ 10 అనుకున్నాం, ఆర్ ఎస్జిపిఏ ఇంటూ 9.5 అనుకున్నాము. సో ఎగ్జాంపుల్స్ మనం చేస్తే మనకి ఇంతకుముందు ఫస్ట్ సెమిస్టర్లో ఎస్జిపిఏ వచ్చేసి 7.24 వచ్చింది, ఇంటూ 9.5 చేస్తే 68.78%. ఇది ఎస్జిపిఏ టు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్. ఇక ఎస్జిపిఏ టు మార్క్స్ సెక్యూర్డ్ ఆర్ మార్క్స్ అప్టైన్డ్ ఎలా కనుక్కోవాలి. ఫస్ట్ పర్సంటేజ్ కనుక్కోవాలి, సిమిలర్ మెథడ్ ఎస్జిపిఏ ఇంటూ 9.5, ఆర్ మార్క్స్ అప్టైన్డ్కు ఫార్ములా వచ్చేసేసి పర్సంటేజ్ ఇంటూ మ్యాక్సిమం మార్క్స్ డివైడెడ్ బై 100. ఇది మార్క్స్ సెక్యూర్డ్ కనుక్కోవడానికి ఒక సెమిస్టర్కు ఇది ఫార్ములా. మనకి ఇంతకుముందు ఎస్జిపిఏ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 68.78% వచ్చింది. మనకు ఫస్ట్ సెమిస్టర్లో 6 కోర్సెస్ అంటే 6 సబ్జెక్ట్స్ తీసుకున్నాం కాబట్టి 600, ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్ అనుకుంటే, మ్యాక్సిమం మార్క్స్ అనుకుంటే 600 తీసుకున్నాను. సో 68.78% ఇంటూ 600 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 412.68. రౌండ్ చేస్తే 413 ఆ సెమిస్టర్కి మనకు వచ్చిన అప్టైన్డ్ మార్క్స్. ఇది అప్రాక్సిమేట్లీ మార్క్స్ మాత్రమే, ఎగ్జాక్ట్గా ఉండదు, కొంచెం 1% అటు ఇటుగా ఉంటుంది యాక్చువల్ అప్టైన్డ్ మార్క్స్కు. సో ఇది ఎస్జిపిఏ మార్క్స్ అంటే ఒక సెమిస్టర్కు ఎన్ని మార్క్స్ వచ్చాయని కనుక్కోవడానికి ఫార్ములాగా. అలాగే సిజిపిఏ టు పర్సంటేజ్ని ఎలా కనుక్కుంటాం, సిమిలర్ మెథడ్ సిజిపిఏ మైనస్ 0.5 ఇంటూ 10 ఆర్ సిజిపిఏ ఇంటూ 9.5. ఇది మనకు సిజిపిఏ టు పర్సంటేజ్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంతకుముందు మనము సిజిపిఏ కనుక్కున్నప్పుడు మనకు ఇంతకుముందు సిజిపిఏ కనుక్కున్నప్పుడు 7.79 సిజిపిఏ వచ్చింది 2 సెమిస్టర్స్కు కలిపి. దాన్ని మల్టిపుల్ 9.5తో చేస్తే 74% వస్తుంది. ఇది సిజిపిఏ టు పర్సంటేజ్ క్యాల్కులేషన్. ఇలా పర్సంటేజ్ కనుక్కున్న తర్వాత మనం మార్క్స్ సెక్యూర్డ్ ఎలా కనుక్కోవాలో చూసుకుందాం. సిమిలర్గా మార్క్స్ అప్టైన్డ్ కనుక్కోవాలి అని అనుకుంటే సిమిలర్గా సిజిపిఏ టు పర్సంటేజ్ కనుక్కోవాలి, పర్సంటేజ్ తర్వాత మార్క్స్ అప్టైన్డ్ కనుక్కోవాలి. సిజిపిఏ ఇంటూ 9.5 ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్, మ్యాక్సిమం అప్టైన్డ్ వచ్చేసి పర్సంటేజ్ ఇంటూ మ్యాక్సిమం మార్క్స్ డివైడెడ్ బై 100 ఫార్ములా. అలా ఇప్పుడు మనకు ఇంతకుముందు సిజిపిఏ కనుక్కున్నప్పుడు 74% వచ్చింది. మనకు 2 సెమిస్టర్స్ తీసుకున్నాము, 6 + 6 సబ్జెక్టు, ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్క్స్ అనుకుంటే 1200 మార్క్స్ తీసుకున్నాను. ఇక్కడ దాన్ని డివైడెడ్ బై 100 చేశాను. దీన్ని
రిజల్ట్ వచ్చేసి 888 వచ్చింది. అంటే ఈ 2 సెమిస్టర్స్కు అంటే క్యుములేటివ్ సిజిపిఏకు మనకు రిజల్ట్ మార్క్స్ సెక్యూర్డ్ ఎన్ని వచ్చాయి అంటే 888. సిమిలర్గా మనం 8 సెమిస్టర్కు చేసుకుంటాము. సో సిజిపిఏ మనకు 8 సెమిస్టర్కి ఇస్తాడు కాబట్టి సిఎంఎంలో ఆ సిజిపిఏ తీసుకొని దానికి పర్సంటేజ్ కట్టి దాని పర్సంటేజ్కి వెళ్ళి మార్క్స్ సెక్యూర్డ్ కనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తాము, 8 సెమిస్టర్ల యొక్క మ్యాక్సిమం మార్క్స్ తీసుకుంటాము. ఇక్కడ ఓన్లీ 2 సెమిస్టర్సే తీసుకున్నాను నేను. మీరు మాత్రం మొత్తం 8 సెమిస్టర్ యొక్క మ్యాక్సిమం మార్క్స్ తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా మీకు మార్క్స్ సెక్యూర్డ్ వస్తుంది. ఇది టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ కనుక్కునే ఫార్ములా. ఇక ఈచ్ సబ్జెక్ట్ పర్సంటేజ్ కూడా ఎలా కనుక్కోవాలని చేశాను. ఇది కోర్స్ 1 గ్రేడ్ పాయింట్ 9 వస్తే 8 వస్తే పర్సెంట్ ఎలా అంటే గ్రేడ్ పాయింట్ ఇంటూ 9.5 అంటే 8 ఇంటూ 9.5 = 76 వచ్చింది. మార్క్స్ కనుక్కోవడానికి అంటే ఒక సబ్జెక్ట్ 100 మార్క్స్ అనుకుంటే 100 మార్క్స్ ఇంటూ పర్సెంటేజ్ 76 డివైడెడ్ బై 100. ఇది మనకు మార్క్స్ వచ్చి 76 వచ్చాయి. ఇలాగా ప్రతి సబ్జెక్టు కనుక్కున్నాను. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ తర్వాత టోటల్ మార్క్స్ డివైడెడ్ బై చేస్తే అది టోటల్ సెమిస్టర్ యొక్క పర్సెంటేజ్ వచ్చింది. ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ కూడా కనుక్కోవచ్చు. బట్ ఈ సబ్జెక్ట్ వైజ్గా కనుక్కోవడానికి ఎక్కడ ఫార్ములా ఇవ్వలేదు. బట్ నేను నియర్ బై ఎలా చేస్తే వస్తుంది కరెక్ట్గా అని చెప్పేసి దీన్ని రకరకాల క్యాల్కులేషన్ చేసి ఇది కొంచెం బెస్ట్ మెథడ్గా ఉందని చెప్పేసి చేసినాను. జస్ట్ ఇది నాలెడ్జ్ పర్పస్ కొరకే. కొంచెం ఇది ఏమవుతుంది అంటే ఇలా కనుక్కుంటే యాక్చువల్గా వచ్చిన మార్క్స్ కన్నా ఒక 1% ఎక్కువ వస్తుంది ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా క్యాల్కులేట్ చేస్తే అప్టైన్డ్ మార్క్స్. అలాగే సిజిపిఏ ఎస్జిపిఏ చేసేటప్పుడు కూడా ఒక 1% ఆర్ 0.5% యాక్చువల్ మార్క్స్ కన్నా తక్కువగా ఉంటున్నాయి. ఇది సో ఎగ్జాక్ట్ ఫిగర్ కాకున్నప్పటికీ మనకు అప్రాక్సిమేట్ ఫిగర్ వస్తుంది. అది మనం అప్లికేషన్స్లో మెన్షన్ చేయడానికి సరిపోతుంది. ఇది ఈరోజు అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.